Hey, hello gaming YouTubers, welcome to Tech YouTube channel. If you are watching this channel for the first time, please do subscribe. Without any delay, let's troll the intro. ఈ వీడియోలో మనమైతే యూట్యూబ్ షార్ట్స్ అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలి, గేమింగ్ షార్ట్స్ అనేది చూడబోతాం. ముందుగా మన యూట్యూబ్ షార్ట్స్కి రేషియో వచ్చేసి 9:16. ఆ రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళి మీ గేమింగ్ సంబంధించిన వీడియోస్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. నా వీడియోస్ని అయితే నేనైతే ఇంపోర్ట్ చేస్తున్నాను. ఈ వీడియోని అయితే ఈ విధంగా క్లిక్ చేసి ఇక్కడ క్రాప్ ఆప్షన్ ఉంటుంది. క్రాప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈజీ గోల్డ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు టోటల్ వీడియో లెంత్ అంతా ఈ రేషియోలో అయితే క్రాప్ అవుతుంది. ఇప్పుడు మనం క్రాప్ చేసినట్లయితే మనం ఈ మిడిల్లో పెట్టుకోవచ్చు. సింపుల్గా పెట్టినట్లయితే మన క్యారెక్టర్ అయితే సింపుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం మన వీడియోని ట్రిమ్ చేసుకున్నాం. ఇదంతా మనకు అయితే అవసరం లేదు. ఇక్కడ హెడ్ షాట్స్ పడే దగ్గర అయితే మనకు కావాల్సి ఉంటుంది. ఇదంతా మనం అవాయిడ్ చేద్దాం, అంటే ట్రిమ్ చేసేద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దాకా అయితే మనకైతే అవసరం లేదు. ఇక్కడ దాకా మనం ట్రిమ్ చేద్దాం. ముందు మనం ట్రిమ్ చేయాలనుకున్న దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కత్తిరి సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ కత్తిరి సింబల్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన లెఫ్ట్ సైడ్ అయితే ట్రిమ్ అవ్వాలి కాబట్టి ట్రిమ్ టు లెఫ్ట్ టు ప్లే హెడ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద అయితే క్లిక్ చేయండి. మనకు లెఫ్ట్ సైడ్ అయితే ట్రిమ్ అయిపోద్ది. ఇప్పుడు చూసినట్లయితే మన హెడ్ షాట్ అయితే సూపర్గా అయితే పడిన తర్వాత గ్లూ వాల్ వేసిన తర్వాత ఇక్కడ దాకా అయితే మనం కట్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఇప్పుడైతే మధ్యలో ఉంది కదా ఫ్రెండ్స్, మధ్యలో ఉండడం కోసం కిందకి తీసుకెళ్తే స్ప్లిట్ ఎట్ ప్లే హెడ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసినట్లయితే 2 వీడియోస్ కింద స్ప్లిట్ అవుతుంది. ఫస్ట్ వీడియో మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఫుల్ హెడ్ షాట్ వీడియో అయితే వస్తుంది. ఈ సెకండ్ వీడియోలో మళ్ళీ మనం అయితే రేషియో అయితే మళ్ళీ సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మన రేషియో అయితే ఫుల్గా సెట్ చేసిన తర్వాత మళ్ళీ హెడ్ షాట్ గురించి అయితే వెయిట్ చేద్దాం. ఇదంతా మనకైతే ల్యాగ్ మీకు కావాల్సి ఉండించుకోండి. ఇలా నేను షార్ట్ అయితే చేస్తున్నాను. మీకు ఫుల్ వీడియో కావాలంటే ఫుల్ వీడియో చేద్దాం. ఫుల్ వీడియోకి ఎలా ఎడిట్ చేయాలంటే ఆ వీడియో చేద్దాం. ఇంకా హెడ్ షాట్ అయితే ఇంకా రాలేదు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే మనకు ఒబ్బి హెడ్ షాట్ అయితే పడింది. ఈ హెడ్ షాట్ మనం క్యారీ చేయడానికి ఇక్కడ నుంచి అయితే ట్రిమ్ చేసుకుందాం ఫ్రెండ్స్. స్ప్లిట్ ఎట్ ప్లే హెడ్ మీద క్లిక్ చేసి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా మనకి వేస్ట్ ఫ్రెండ్స్. ఈ వేస్ట్ అంతా డిలీట్ చేసేద్దాం. ఈ వేస్ట్ అంతా డిలీట్ చేసిన తర్వాత ఈ ఇంకో వీడియో కింద ఫామ్ అయ్యడం వల్ల మళ్ళీ మనం అయితే క్రాప్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. క్రాప్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకి హెడ్ షాట్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. హెడ్ షాట్ అయితే ఇక్కడతో కంప్లీట్ అవ్వడంతో మనకి విక్టరీ అనే సింబల్ అయితే కూడా వచ్చింది. మనం మళ్ళీ ట్రిమ్ చేసుకుందాం. ఇప్పుడు మనం రైట్ ప్లే హెడ్లో క్లిక్ చేసినట్లయితే మన రైట్లో ఉన్న వీడియో అంతా ట్రిమ్ అయితే అయిపోతుంది. నా గేమ్ ప్లేలో ఉన్న 4 హెడ్ షాట్స్ని అయితే నేను ఈ విధంగా అయితే ట్రిమ్ చేసుకున్నాను. మీరు కూడా ఈ విధంగా ట్రిమ్ చేసుకోండి. మరీ ఎక్కువ హెడ్ షాట్స్ పెట్టకండి, ఎందుకంటే 1 మినిట్ దాటితే అది షార్ట్స్ లెక్కలోకి రాదు. మన వీడియోకి మ్యూజిక్ అయితే యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఆడియో మీద క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకున్న నాన్ కాపీరైట్ మ్యూజిక్ని అయితే యాడ్ చేసుకోండి. మీరు నాన్ కాపీరైట్ మ్యూజిక్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియకపోతే నా ప్రీవియస్ వీడియో చూసినట్లయితే మీకు అయితే నాన్ కాపీరైట్ వీడియో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని తెలుస్తుంది. ఇందులో నేనైతే ఇప్పుడు సాంగ్ అయితే చూస్తున్నాను. ఈ సాంగ్ అయితే యాడ్ చేద్దాం. ఈ సాంగ్ యాడ్ చేసిన తర్వాత ఎలా ఉందో మీరు చూడండి. ఇలా నాన్ కాపీరైట్ మ్యూజిక్ని డౌన్లోడ్ చేసుకోవడం నా ప్రీవియస్ వీడియో అయితే చూడండి. నేనైతే ఐ కార్డ్స్లో అయితే ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఈ విధంగా మన ఆడియో అనేది అప్లోడ్ చేసిన తర్వాత మన వీడియోకి అయితే ఫన్నీ క్లిప్స్ యాడ్ చేస్తే ఇంకా ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇప్పుడైతే మనం ఫన్నీ క్లిప్స్ అయితే యాడ్ చేద్దాం. ఫన్నీ క్లిప్స్ యాడ్ చేయడానికి మంచి ప్లేస్ అయితే చూద్దాం. వీడియో ప్లే చేసి
అవును ఫ్రెండ్స్, ఇక్కడైతే ఫన్నీ క్లిప్ అయితే సూపర్ ఉండిపోతుంది. ఇక్కడ నేనైతే కొన్ని ఫన్నీ క్లిప్స్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఈ ఫన్నీ క్లిప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు ఐడియా లేకపోతే నా కామెంట్ సెక్షన్లో తెలపండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో ఫన్నీ క్లిప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి కాపీరైట్ లేకుండా అనే టాపిక్ మీద చేస్తాను. ఇప్పుడు మన ఫన్నీ క్లిప్ అయితే యాడ్ చేద్దాం. మన ఫన్నీ క్లిప్ యాడ్ చేయడానికి లేయర్ మీద క్లిక్ చేసుకుని మీడియా మీద క్లిక్ చేసుకుని నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్న వీడియోస్ని అయితే తెచ్చుకుంటాను, ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దీన్ని డ్రాగ్ చేసుకుని ఇక్కడ ఈ లేయర్ మీద క్లిక్ చేస్తే మనకు క్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ క్రాప్ చేసుకుంటాను నేను. దీన్ని మనం నచ్చిన విధంగా రీసైజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బాగా దీని డ్యూరేషన్ అయితే ఎక్కువగా ఉంది. దీని అయితే డ్యూరేషన్ అయితే తగ్గించాలనుకుంటున్నాను నేను. దీన్ని ఫుల్గా తగ్గించిన తర్వాత ఓకే అంటే ఒకసారి మీరు వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు సూపర్ వీడియో అయితే రెడీ అయిపోయింది.